హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ కట్టె పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నవరాత్రుల టైంలో అమ్మవారికి నైవేద్యంగా ఈ పొంగలి సమర్పిస్తూ ఉంటారు. అలాగే మీరు బ్రేక్ఫాస్ట్లోకైనా, డిన్నర్లోకైనా, దేనిలోకైనా చాలా ఈజీగా టేస్టీగా ఈ హెల్తీ పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పొంగలి ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పెసరపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పెసరపప్పుని ఫ్రై చేసుకోవటం వల్ల కట్టె పొంగలికి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత దీనిలోని 1 కప్పు రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పెసరపప్పుని, బియ్యాన్ని కలిపి ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యము, పెసరపప్పుని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ పొంగలి మీరు బ్రేక్ఫాస్ట్లోకైనా, డిన్నర్లోకైనా ఎటువంటి కర్రీ అవసరం లేకుండా తినేసేయచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బియ్యం ఇలా కడుక్కున్న తర్వాత దీనిలో మనము ఏ కప్పుతో అయితే బియ్యం, పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి. నెక్స్ట్ దీనిలోనే ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కుక్కర్లో చేసుకోవటం వల్ల చాలా క్విక్గా అయిపోతుంది. నెక్స్ట్ దీనిలోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ టైంలోనే టేస్ట్ సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మీరు పప్పు పెట్టుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే పొంగిపోతుంది కదా, అలా కుక్కర్ అంతా పొంగి స్టవ్ పాడవకుండా ఉండాలంటే ఇలా పేపర్ నాప్కిన్ పెట్టుకుంటే మీకు స్టవ్ పాడైపోకుండా ఉంటుంది. ఇలా ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, ఇక్కడ రైస్ అయితే మెత్తగా కుక్ అయిపోయింది. ఇప్పుడు రైస్ని కొంచెం లైట్గా మ్యాష్ చేసుకుందాము. మరీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. గరిటెతో ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పొంగల్ కన్సిస్టెన్సీ కొంచెం పలచగా రావడం కోసం నేను హాట్ వాటర్ని ఒక 100 ml యాడ్ చేసుకున్నాను. మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకొని వాటర్ క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు మనము తాలింపు రెడీ చేసుకుందాం. దీన్ని నేను వేరొక స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మరొక పొయ్యి మీద కడాయి పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. తాలింపుకి నెయ్యి అయితేనే బాగుంటుందండి. మీరు నెయ్యి బదులు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేడిన తర్వాత దీనిలో 1 ఇంచి అల్లం ముక్కని ఇలా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 10-15 జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీనిలోనే స్పైసీనెస్ కోసం ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా నేను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఇంకొక 2-3 పచ్చిమిర్చిని ఇలా చిలుకలాగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. పక్కన రైస్ పెట్టుకున్నాం కదండి, అది స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు తాలింపులోని పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవంతా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ టీ స్పూను ఇంగువ వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనము కుక్ చేసి పెట్టుకున్న రైస్, పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి రైస్ అంతా తాలింపులో కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 minutes కుక్ చేసుకుంటే ఫ్లేవర్స్ అనే రైస్కి పడతాయి. డైట్ చేసే వాళ్ళకి కొర్రలతో పొంగలి కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఒక 2 minutes కుక్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇలా చివరిలో నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. చూసారు కదండి, ఎంతో ఈజీగా అలాగే క్విక్గా ఈ కట్టు పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.